ఆ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమని, ఇద్దరు చనిపోతే అది జగన్ గారి పర్యటన వల్ల అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రోగ్రాము 9:35 జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి స్టార్ట్ అయ్యారు. ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వెహికల్లో ట్రావెల్ అవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి స్వయంగా నేనే చూశాను. 9:35 అక్కడ తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి సత్తెనపల్లి రీచ్ అయ్యేసరికి, రెంటపాలకు రీచ్ అయ్యేసరికి 5 అయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి 7-8 గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. దానికి కారణం ఏంటి? దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి, వారు వస్తుంటే చూడాలి, వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవునా జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతును తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది. దీన్ని బట్టి ఆలోచన చేయండి, ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లభిస్తుంది. మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు కూడా, అన్నా మీకు అండగా మేము ఉన్నాము, మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు. అన్నా మేమంతా నీకోసం ఉన్నాము, అన్నా మీరు ధైర్యంగా ఇలాగే ముందుకు వెళ్ళండి, రానున్నది జగనన్న ప్రభుత్వమే అని చెప్పి ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుకొని ఈ యొక్క విధంగా వారికి భరోసానిస్తూ ఆయన్ని దగ్గరగా చూస్తూ ఆనందం పొందుతున్నటువంటి జనాన్ని మనం చూసాం. అన్ని విజువల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, అన్ని సీసీ ఫుటేజెస్ దొరుకుతుంది. పోలీసులు కూడా ఉన్నారు కదా, అక్కడ ఇక్కడ పోలీసులు వచ్చేటువంటి జనాన్ని ఆపుతూ వాళ్ళని అవసరమైతే కొట్టడానికి కూడా సిద్ధమయ్యి వాళ్ళని దగ్గరగా రాకుండా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ సాగితే మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు, ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్ తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు. అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్ కి అంటగట్టడం బాధాకరం. అప్పటికీ కూడా బాధ్యత గల వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఆ కాన్స్టిట్యున్సీ పత్తిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకున్నాం. అలానే సత్తెనపల్లిలో మేము రీచ్ అయ్యేసరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా మంది చూశారు. అక్కడ ఒక యువకుడు 27 years సంబంధించినటువంటి ఆ యువకుడుకు సంబంధించి అతను ఒక షాప్ కింద అక్కడ కూర్చొని తనకి ఊపిరి ఆడక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి హార్ట్ అరెస్ట్ అయిపోయి అతను అక్కడ పడిపోయాడు. అక్కడ ఎంబటే నియరెస్ట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి అతను చనిపోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయాక మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వారి కుటుంబానికి భరోసానిచ్చి వాళ్ళని పరామర్శించి మేము రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కూడా ఆ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఆ టైంలో అక్కడ జరిగింది కాబట్టి మేము క్యాన్వై రీచ్ అవ్వక ముందుకే ఇది జరిగింది కాబట్టి, అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అడుగు పెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ, పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు. రీసెంట్ గా పొదిలి ప్రోగ్రామే చెప్పొచ్చు.
ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే, ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి, అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయ్యింది, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతూ, జగనన్న అంటేనే నమ్మకం, జగనన్న మాట అంటేనే నమ్మకం, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు, ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది.